విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. విశాఖ స్టీల్ ప్లాంట్ కేవలం పరిశ్రమ మాత్రమే కాదు, అది ఏపీ ప్రజల సెంటిమెంట్. అలాంటి పరిశ్రమను ప్రైవేటు పరం చేయడానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 18,000 మంది శాశ్వత ఉద్యోగులు, 20,000 మంది ఒప్పంద సిబ్బందితో రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశ్రమగా ఉంది స్టీల్ ప్లాంట్. ఈ పరిశ్రమపై ప్రత్యక్షంగా పరోక్షంగా కలిపి 1,00,000 మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు ఈ పరిశ్రమ ప్రైవేటు పరమైతే తమ పరిస్థితి ఏంటని వాళ్ళంతా ఆందోళన చెందుతున్నారు. స్టీల్ ప్లాంట్ కోసం అనేక ఏళ్లుగా పోరాటం జరిగింది. 32 మంది చేసిన ప్రాణ త్యాగాల తరువాత ఈ పరిశ్రమ ఏర్పాటైంది. ఇప్పుడు ఈ పరిశ్రమను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తుండటంపై కార్మికులు మండిపడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కార్మిక సంఘాలు బగ్గుమంటున్నాయి. అఖిలపక్ష ఆధ్వర్యంలో కార్మికులు మహాధర్నాకు దిగారు. విశాఖ ఉక్కు అమ్మేదెవడు కొనేదెవడు నినాదాలతో మెయిన్ గేట్ ప్రాంతం మార్మోగిపోతోంది. అనేక మంది నిర్వాసితులు భూములు త్యాగాలు చేసిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ గతంలో 98లో కూడా ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నం చేస్తే స్టీల్ కార్మిక వర్గం దేశవ్యాప్తంగా పోరాడాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోరాటాలు చేసి మళ్ళీ విశాఖ ఉక్కు కర్మాగారం ఈరోజు 45,000 కోట్ల రూపాయలతోనే నిర్మాణం జరిగింది. 8 మిలియన్ టన్స్ ఉందన్నమాట. ఇవాళ 50,000 కోట్ల రూపాయలు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్కి కట్టాం, నిధులు కూడా కట్టామన్నమాట. మరి ఇవాళ నిర్వాసులు మిగిలిపోయారు 8,000 మంది. మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు గత ఎన్నికల్లో విశాఖ ఉక్కు గనులు కేటాయిస్తా అన్నాడు అనమాట. ఇవాళ గనులు కేటాయించలేదు, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ అమ్మాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ఇవాళ విశాఖ గనులు ఇచ్చుంటే ఇవాళ 20 మిలియన్ టన్నులు ఈసరికి అయ్యేదన్నమాట. ఇదంతా భూదండ. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని చెప్పేసి పార్లమెంట్లోనే అసెంబ్లీలోనే పోట్లాడాలి. మరి ఇటువంటి పోరాటం విశాఖ ఉక్కు కార్మికులందరూ కూడా ఐక్యంగా బీజేపీ గవర్నమెంట్ దీన్ని ప్రైవేటీకరణ ఆపు చేసి సొంత గనులు కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఇవాళ దేశంలో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఆదానీని అంబానీ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇలాంటి మంచి కర్మాగారాలని వాళ్ళ చేతిలో పెట్టాలనేటువంటి మోడీ గారి తాలూకా ప్రభుత్వం తాలూకా కుట్ర. దాన్ని ఇక్కడ విశాఖ ఉక్కు కార్మికులు ఎవరు ఊరుకోరు. ఆ రకమైనటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే గతంలో ఎలాగైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పోరాటం ఎలాగైతే ఈ రాష్ట్రంలో వచ్చిందో అదే పద్ధతిలో మన అంతకన్నా పెద్ద ఉద్యమం ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా దాని నాయకత్వం వహిస్తే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఎవరు దయా దాక్షిణ్య కటాక్ష వీక్షణాల మీద రాలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాటాలతోనే వచ్చింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాటాలతో నిలబెట్టుకున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాటాలతోనే ఎక్స్పాన్షన్ చేసుకున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాటాలతోనే నిలబెట్టుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దానికి కారణం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక పెద్ద ఉద్యమం జరిగి 32 మంది ప్రాణత్యాగం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఓన్లీ 5,000 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది. ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క నికర ఆస్తులు 2 లక్షల కోట్ల రూపాయలు. దీని మీద ఆధారపడి లక్షలాది మంది డైరెక్ట్ గా 1,00,000 మంది బతుకుతూ ఉంటాయి. ఇండైరెక్ట్ గా లక్షలాది మంది ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద బతుకుతూ ఉన్నారు. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి బడ్జెట్ సపోర్ట్ లేదు. ఒక్క పైసా ఇవ్వకపోయినా సరే 3 మిలియన్ టన్నుల ప్లాంట్ ఇస్తే మేము 7.3 మిలియన్ టన్నుల ప్లాంట్ ని ఈ రోజు నిర్మించుకున్నాం. మా సొంత డబ్బులతో, మా సొంత నిధులతో, మేము కష్టపడిన కష్టాలతో దీన్ని నిలబెట్టుకున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మహాధర్నా కోసం వేలాదిగా కార్మికులు తరలివచ్చారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. సేవ్ స్టీల్ ప్లాంట్ ఆందోళనకు వైసీపీ నేతలు మద్దతు పలికారు. ఈ సంపదని ఎవరో కొల్లగొట్టుపోతే చూస్తూ చేతులు ముడుచుకొని ఉండవని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ కర్మాగారాన్ని కాపాడుకుంటామని ఇది లక్షలాది మంది ప్రజలు రోడ్డు ఎక్కే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు రైతు ఉద్యమం కన్నా ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం చేసి ఈ ప్రాంతాలను మేము కాపాడుకుంటాం. ఇది ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అని సంపాదించుకున్నటువంటిది. 32 మంది బలిదానంతో వచ్చినటువంటి ప్లాంటు
దీన్ని పరిరక్షించుకునేందుకు వందలాది మంది బలైన అవుతారు తప్పితే ఈ ప్లాంట్ను ప్రైవేట్ పరం కానవరు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి నిరాహార దీక్షలు, రాజీనామాలకు వెనుకాడమని ప్రకటించారు ఎంపీలు. స్టీల్ ప్లాంట్ అఖిలపక్ష కార్మిక సంఘాలు చేపట్టిన మహాధర్నాకు సంఘీభావం ప్రకటించారు. ఎంపీలు తక్షణమే రాజీనామా చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలను అడ్డగించేందుకు ప్రయత్నించారు టీడీపీ నేతలు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఇక్కడ ఎంతో మంది ప్రాణాలు విడిచి 32 మంది ప్రాణాలు అర్పించి వేల ఎకరాల భూములు 22,000 ఎకరాల భూములు రైతులు ప్రభుత్వానికి ఇచ్చి స్టీల్ ప్లాంట్కి ఇచ్చి వాళ్ళ స్టీల్ ప్లాంట్ తెచ్చుకోవడం జరిగింది. ఇవి పూర్తిగా ఇది ప్రైవేట్ పరం చేయడానికి మేము పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే ఒప్పుకునేదే లేదు. ఇవాళ తక్కువ ధరకి ప్రైవేట్ కంపెనీలు కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఓన్లీ ఒకే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని అవసరమైతే మేము ఎంత పోరాటానికైనా సిద్ధపడి అదేవిధంగా కార్మికులు వీళ్ళందరి హక్కులు కాపాడే విధంగా మేమంతా కూడా పూర్తిగా ఉంటామని చెప్పేసి ఈ విషయాన్ని ఇప్పటికే నేను స్టాండింగ్ కమిటీలో ప్రస్తావించడం జరిగింది. వారు సరైన డేటా తీసుకుని 40 సంవత్సరాలు అయింది, ఎంతమందికి మనం ఇచ్చాము, ఎంతమంది మిగిలేరు లిస్ట్ అవుట్ చేసి వారి దృష్టికి తీసుకుని రమ్మడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడంతా కూడా ఎగ్జామినేషన్స్ అయ్యి పెట్టడం వల్ల మనమైతే కట్ ఆఫ్ తగ్గించమని కూడా చెప్పాము. నిర్వాసితులకి స్పెషల్గా మీరు ఒక కోటా ఇవ్వాలి, వాళ్ళకి మిగతా వాళ్ళతో పాటు ఎగ్జామ్స్ కాకుండా వాళ్ళని తప్పనిసరిగా మరి ఉద్యోగాలు తీసుకునే ప్రణాళిక చేయాలి తప్ప మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే మరి వాళ్ళు భూములు త్యాగం చేసిన ఫలితం ఏముంటుందని ఇప్పటికే స్టాండింగ్ కమిటీ దృష్టికి అయితే మరి తీసుకువెళ్ళడం జరిగింది. పార్టీలు అన్ని పక్కన పెట్టేసేసి అందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చేసేసి అవసరం వస్తే ముఖ్యమంత్రి గారే ఒక డెలిగేషన్ ఢిల్లీకి తీసుకెళ్ళినా సరే దీన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి. దానికి ఏమంటారంటే అవసరం వస్తే పదవులు కూడా రాజీనామా చేద్దాం. ప్రజల సెంటిమెంట్కి భిన్నంగా వెళ్తున్నప్పుడు పదవులు ఇంపార్టెంట్ కాదు. అప్పులు చాలా ఉంటాయి. కొన్ని గవర్నమెంట్లో ఎప్పుడు అన్ని లాభాలు ఉండవు, కొన్ని అప్పులు ఉంటాయి. దానికి హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు వన్స్ మైన్స్ అలాట్ చేస్తే నీకు టన్నుకు 5,000 రూపాయలు నీకు సేవ్ అవుతుంది. అప్పుడు లాసులు తగ్గుతాయి కదా. ఇప్పుడు ఎంతమందికి ప్రైవేట్ వ్యక్తులకి మైన్స్ ఇస్తున్నాం, అటువంటిది స్టీల్ ప్లాంట్ కూడా ఇస్తాం. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 2 లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోందని మండిపడుతున్నాయి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పదవులు వదులుకోవడానికి సిద్ధమని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి చెప్పారు. 32 మంది ప్రాణత్యాగం చేసి సాధించినటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటైజ్ చేయడానికి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా కార్మికుల పక్షాన అక్కడ ఉన్నటువంటి రైతుల పక్షాన నుంచి మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తామండి. ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక భయం ఉంది. ప్రైవేటైజ్ చేస్తే వాళ్ళు కంపెనీ నడుపుతారనే ఆలోచన ఎవరికీ లేదు. సో ఎక్కడ నమ్మకం ఉంటుంది? ఇది కేవలం ప్రజలకి ప్రైవేటైజ్ చెప్పి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచనతోనే ఉన్నారన్నది మా అనుమానం. ఖచ్చితంగా మేము అలాంటి స్టెప్ ఏదైనా సరే మేము వ్యతిరేకిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మారుమూల ప్రాంతాల్లో కూడా ఉద్యమం చేసి అమృతరావు గారు అనే పెద్ద ఆయన విశాఖ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఆమరణ నిరాహార చేసి కన్నతల్లి లాంటి భూమిని 25,000 ఎకరాల రైతులు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇస్తే ఈ స్టీల్ ప్లాంట్ అనేది వచ్చింది. రైతులు ఎందుకు ఇచ్చారండి కన్నతల్లి లాంటి భూమిని? ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, విశాఖ నగరం అభివృద్ధి చెందుద్ది, భావితరాల్లో పిల్లలకు భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో ఇచ్చారు. సుమారు 25,000 ఎకరాలు వాళ్ళు 2 లక్షల కోట్లు. మీరు ఐరన్ ఓర్ మైన్ ఇవ్వక, కోల్ మైన్ ఇవ్వక నష్టాలు వచ్చిందంటే ఎలా కుదురుద్దండి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఉన్నాయి? మనం ఎందుకు ఓటేస్తున్నాం? ప్రజల సంక్షేమం చూడాలా, అభివృద్ధి చూడాలా, ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని లాభాల బాటలో నడిపించాలా. ఇంకా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి అసెంబ్లీలో తీర్మానం చేసి
ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగా ఉంచే విధంగా ప్రయత్నం చేయాలటం కాదు, ప్రైవేటైజేషన్ అవ్వకుండా కాపాడవాలని బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది కూడా ఉంది. అందుకని ఈ సమస్య పైన పోరాటానికి బీజేపీతో జనసేన పార్టీ పొత్తు ఉన్నప్పటికీ పొత్తు వేరు, ప్రజా సమస్యల మీద పోరాటం వేరు అనేటువంటిది మాట్లాడుకున్నాం. నిన్న మాట్లాడుకున్న మీదట ఇక్కడ కార్మికులు కానీ దానిపై ఆధారపడి 2 లక్షల కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి. ఈ నగరానికి ఆసియాలోనే ఇంత పెద్ద పేరు వచ్చిందంటే అది కేవలం స్టీల్ ప్లాంట్. అది కూడా పోరాటాలతో వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ కనుక దాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేరు ఇక్కడ ప్రజలు. ఇక విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. కేవలం విశాఖ ఉక్కు కర్మాగారాన్నే కాకుండా దేశంలోని పలు సంస్థలపై నిర్ణయాలు తీసుకున్నట్లు గుర్తు చేశారు. త్వరలోనే కేంద్ర మంత్రులను కలిసి విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి వివరిస్తామని తెలిపారు. స్టీల్ మినిస్టర్ ను కలిసి ప్రజల కోరికను తెలియజేస్తామన్నారు. మా ఆల్రెడీ విశాఖ ఉక్కుకి ఒక హిస్టారికల్ గా అమృతరావు గారు, నా చిన్నప్పుడే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, మీరెవరో పుట్టినప్పుడు మేము 6వ తరగతి చదివినప్పుడు అంత పెద్ద ఉద్యమం జరిగింది. ఈ ప్రాంతం నుంచి అమృతరావు గారు వెళ్ళి అక్కడ నిరాహార దీక్ష చేశారు, ఒక ఎస్సీ ఎమ్మెల్యే. చాలా పెద్ద ఉద్యమం అది మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో. దాన్ని మనం సాధించుకున్నాం. ఇది భారతీయ జనతా పార్టీ ఈవేళ ఉన్న వాతావరణంతో ఆంధ్రప్రదేశ్ శాఖ పూర్తిగా ఎక్కిపోస్తుంది. నిన్న నిర్మలా సీతారామన్ గారిని మాధవ్ గారు కలిశారు. రేపు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వస్తున్నారు కాబట్టి మన జీవీఎల్ గారు ఇక్కడ ఉన్నారు. లేకపోతే జీవీఎల్ గారు మాధవ్ గారు ఈవేళ స్టీల్ మినిస్టర్ని కలవాలి. మేము రేపు 14వ తేదీన ఢిల్లీ మీటింగ్ పెడుతున్నాం. ఆ సందర్భంగా అఖిల భారత అధ్యక్షుల్ని కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉక్కు ఫ్యాక్టరీకి ఉన్నటువంటి ఆలోచనల్ని మేము తప్పకుండా వారికి తెలియజేస్తాం. ప్రజల యొక్క కోరిక దాన్ని చెయ్యాలని. అయితే ఒక్క విషయం, ఈ ఒక్క ఫ్యాక్టరీ గురించి ఆలోచించడం లేదు. డిజిన్వెస్ట్మెంట్స్లో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్స్ గురించి నేషనల్ వైడ్లో థింక్ చేస్తున్నటువంటి అంశం. ఒక్క విశాఖపట్నం అనేది కాదు, కానీ విశాఖపట్నం గురించి తప్పకుండా మేము